హాయ్ ఫ్రెండ్స్, మా నానమ్మ బియ్యం రవ్వతో ఉప్మా చాలా బాగా చేసేది. ఇప్పుడు తిని చాలా కాలం అవుతుంది. మా ఆవిడని ఒకసారి చేయమన్నాను. ఎలా చేస్తుందో చూద్దాం. ఆయిల్ మరిగిన తర్వాత వేరుశనగ గుళ్ళు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఒక టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు పొంగి వచ్చిన తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి. బియ్యం రవ్వ ఎలా ఉండాలి, బియ్యం రవ్వని ఇలా గ్రైండ్ పట్టించాలి చిన్న నూకలాగా. వాటర్ పొంగిపోతుంది కదా, ఇప్పుడు బియ్యం రవ్వ వేయాలి. వేసి తిప్పుతూ ఉండాలి. కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ తిప్పాలి. చూడండి, రెడీ అయిపోతుంది కదా. బియ్యం రవ్వ ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది. సరైన పద్ధతిలో బియ్యం రవ్వ ఉప్మా చేసుకుంటే మీరు నైటు భోజనం చేయకుండా కూడా టిఫిన్లో కూడా తినొచ్చు. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ.